మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేస్తాం. ఒక్కసారి అంత పెద్ద హోదాలో పనిచేసినాం. అదొక క్వాజీ జ్యుడిషియల్ పొజిషన్ అది, అంటే రాజకీయాల కార్యక్రమాల్లో పాల్గొనడం. మరి ఆ రోజు నువ్వు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన పదవి ఉంటే మరి మహిళలకు సంబంధించిన అంశాల మీద స్పందించడం కానీ, అక్కడ మరి ఆ కార్యక్రమాల్లో మరి వాటి పరిష్కారం చూపడంలో కానీ మీరు పూర్తిగా విఫలమైంది. కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలో మీ ప్రెజెన్స్ కనబడాలని, మీ రాజకీయ ఫ్యూచర్ లో నాకు రాజకీయ అవకాశం ఉంది కాబట్టి మరి ఆ పదవిని అడ్డం పెట్టుకుని మరి ఆ జనాలు పేరండాలు మరి పండుగలకు జాతరలకు తిరగడం అది ఎంతవరకు నైతికంగా మీకు కరెక్ట్ అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీకు ఒక ప్రభుత్వం ఒక క్వాజీ జ్యుడిషియల్ పొజిషన్ ఇచ్చినప్పుడు, ఒక న్యాయ అధికారిగా మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ప్రజలకు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీరు ఆ రోజు మీరు మరి ప్రజల్లోకి ఒక పార్టీ పక్షాన కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అది ఎంతవరకు సమంజసం? ఒకసారి మీరు వేరే వాళ్ళని వేలెత్తేటప్పుడు ఒకసారి మీరు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారో, మీరు రాజకీయ లబ్ధి, రాజకీయ కోణంలో ఆలోచించలేరు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తారు. మీరు చెప్పేదే కరెక్ట్ అనుకోని ప్రజలు నమ్ముతారని మీరు భ్రమపడడం మీ భ్రమనే అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు వీటి పట్ల విశ్వసించరు. వాస్తవంగా ఎవరు ప్రజల తరఫున ఆలోచన చేస్తున్నారు, అభివృద్ధి సైడ్ ఆలోచన చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మానుకొని మంచిగా ఉండాలని అభ్యర్థి.